B, C, D అనుకో, E అనుకో. సారీ, A ఈక్వల్ టు ఇలా 5 and 6 అన్నా. B ఈక్వల్ టు 5 and 6 అన్నా. ఇది బిట్ వైజ్ సింగిల్ ఎండ్. ఏంటి లాజికల్ ఏం చేస్తాయంటే జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయి. అంటే ఇప్పుడు 5 ట్రూనా ఫాల్సా? అదర్ దెన్ 0 ఏదైనా ట్రూనే. అదర్ దెన్ 0 ఏదైనా ట్రూనే. 6 సో రెండు ట్రూ. ట్రూ అండ్ ట్రూ, ట్రూ అంటే ట్రూ ఇస్తుంది. అంటే ఎంత ఇస్తుంది? 1 ఇస్తుంది. ఇక్కడ 5 అండ్ సింగిల్ ఎండ్ అంటే బిట్ వైజ్. 5 అంటే ఎంత? 101 ర్యామ్లో 101 అని స్టోర్ అవుతుంది. 6 అంటే ఎంత? 110. ఇప్పుడు ఏం చేయాలంటే బిట్టు మధ్యన ఎండ్ ఆపరేషన్ చేయాలి. బిట్టు మధ్యన ఎండ్ ఆపరేషన్. చెప్పు ఇప్పుడు 1 ఏమొస్తుంది? ఫస్ట్ది 1 వస్తుంది. నెక్స్ట్ 0 ఎంత వస్తుంది? 0. ఎండ్ ఆపరేషన్లో ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఫాల్స్, ఫాల్స్. సో నెక్స్ట్ 10 ఎంత? మళ్ళీ 0. అంటే ఎంత వచ్చింది? బిట్టు మధ్యన ఎండ్ ఆపరేషన్ చేస్తే 100. 100 అంటే సో ఎంత డెసిమల్లో? 100. 100ని డెసిమల్లో ఏమంటాము? తనిష్క, కెన్ యూ టెల్? ఈ బైనరీ డాటాని 100ని డెసిమల్లో ఎంత దీని వాల్యూ? 4 sir. 4. నా ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 4 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? జస్ట్ ట్రూనా ఫాల్సా? ట్రూ వస్తుంది. అలాగే సో C ఈక్వల్ టు 5 or 6. 5 or 6. నౌ సో రెండు ట్రూ కాబట్టి ట్రూ 1 వస్తుంది. D ఈక్వల్ టు 5 or 6 ఇలా రాశా. 5 or 6. ఇప్పుడు ఏంది దీని మీనింగ్? బిట్టు మధ్యన ఆర్ ఆపరేషన్. బిట్టు మధ్యన ఆర్ ఆపరేషన్ ఈ రెండింటికి 5కు 6కి. చెప్తావా నిత్య? ఏమొస్తుందో చెప్తావా? 1 వస్తుంది సార్. 7 వస్తుంది. ఆన్సర్ 7 వస్తుంది. నా E ఈక్వల్ టు 5 క్యాప్ 6. XOR ఆపరేషన్. XOR ఆపరేషన్ అంటే ఏందో తెలుసు? సో XOR టేబుల్ A క్యాప్ B. XOR ఆపరేషన్ అంటే ఏందో తెలుసా? రెండు ట్రూ ఉన్నా, రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్. నా చూడండి 0 0 0 0 1 1 1 0 1. Now 1 1 0. XOR ఆపరేషన్ ఏంటో తెలుసా? రెండు ట్రూల్ అయినా, రెండు ఫాల్స్ అయినా ఫాల్స్. సో బిట్ వైజ్ XOR ఆపరేషన్. XOR టేబుల్ తీసుకోండి. ఫస్ట్ XOR టేబుల్. XOR ఆపరేషన్ అంటే రెండు ట్రూ అయినా, రెండు ఫాల్స్ అయినా ఫాల్స్. సో సో సెమీకండక్టర్ ఫిజిక్స్ లో ఉంటాయి టేబుల్స్. ఎండ్ టేబుల్, ఆర్ టేబుల్, XOR టేబుల్.
Is it completed? Yes, sir. ఓకే, ఇప్పుడు ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. రెండు ట్రూ ఉన్నా రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్. కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈస్ ఎక్స్ఆర్ ఆపరేషన్? ఎంత వస్తుందో చెప్తారా? ఈ 5 కు 6 కు ఎక్స్ఆర్ ఆపరేషన్ 0, 1, 1. అనిరుద్ చెప్పాడా? Yes, sir. ఎంత 0 1 1 అంటే 3, sir. నో ప్రింట్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంతే 5 కదా. నా ఏ కామా బి కామా సి కామా డి ఇలా బిట్టు మధ్యన ఆపరేషన్ జరుగుతుంది, బిట్ వైజ్ ఆపరేటర్స్. అందుకే వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. లాజికల్, ఐదర్ ఇట్ గివ్స్ ట్రూ ఆర్ ఫాల్స్, దట్స్ ఆల్. So bitwise, it performs operation on individual bits. చూసావా వచ్చాయా? 14173 చూడు, 14173 నా తీసుకోండి.
Okay, is it completed? Yes, sir. ఓకే. నా ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, మీరు చేయాలి. ఏం చేయాలి? 8 and 12. 8 and 12. 8 and 12. 8 or 12. 8 or 12. 8 or 12. ఇది చేయండి. అవుట్పుట్లు ఏమొస్తాయో చెప్పండి. సో సార్ నేను ఒక 2 మినిట్స్లో బ్యాక్ వస్తాను. ఒక 2 మినిట్స్లో అంతట్లో కంప్లీట్ చేసి పెట్టండి.
Is it completed? Is it completed? Complete అయిందా? Yes, sir. ఎంత ఆన్సర్స్? 1, 8, 1, 12, and 4, sir. 1, 8, 1, 12, 4. Yes. సరే చూద్దాం 8 అంటే ఎంత? 1, 0, 0. సుహాస్, బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, ఓకే సార్. ఎండ్ ఆపరేషన్, బిట్ టు బిట్ మధ్య ఎండ్ ఆపరేషన్. లాజికల్ ఏమో జస్ట్ ట్రూనా ఫాల్సా. ఇప్పుడు ఎంత? 12, 1, 1, 0, 0. ఎందుకు సుహాస్ లేట్ అయింది? సార్ నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది సార్, అందుకే. ఓకే, సో ఇది 8 తెలుసా? ఇది 8 తెలుసా? ఇది 12 తెలుసా సుహాస్? తెలియదు సార్. 1, 2, 4, 8 అని రాసుకోవాలి. చెప్పాను Okay. కదా సుహాస్, చెప్పలేదా? సార్ మేబీ మీరు చెప్పేటప్పుడు నేను లేదు సార్. 1, 2, 4, 8 ఇలా రాసుకోవాలి. ఓకే. 2 powers, 2 power 0, 2 power 1, 2 power 2, 2 square అన్ని 2 పవర్ ప్లస్ ఎన్ సో అని అట్లా ఉంటది. అట్లా పోతా. నెక్స్ట్ 2 power 4, 16 వస్తుంది. 16, 32, 64. 1 పెడితే ఏమన్నట్టు? 1 అన్నట్టు. ఇక్కడ ఓన్లీ 1 కాడ 1 పెడితే 1. 2 అంటే 1 పోతే 1 పవర్ 1, 1 పవర్ 2, 1 పవర్ 3 అట్లా పోతూనే ఉంటది. అట్లా కాదు. సో 2 అంటే 1, 2, 4, 8, 16 అలా రాసుకోవాలి. ఓకే. 1 కాడ 1 పెడితే 1. అంటే ఇందులో ఏ నెంబర్స్ యాడ్ చేస్తే 1 వస్తుంది? 1, 2, 4, 8 లా 1. సో 2 అంటే 1, 0. 2 దగ్గర పెట్టాలి. ఓకే. ఇందులో ఏ నెంబర్స్ యాడ్ చేస్తే 2 వస్తుంది? ఓన్లీ 2. 2 కాడ 1 పెట్టాలి, రిమైనింగ్ జీరోస్. ఓకే. 3 అంటే 3 అంటే 2 zeros పడుతుంది. 2 + 1, 3. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. 4 అంటే 2 + 1 + 1 ఆర్ 1 + 4 అంటే 4 కాడ ఉంటది 1. ఓకే. 5 అంటే ఏ నెంబర్ స్టార్ట్ చేస్తే 5 వస్తుంది ఇందులో? 4, 1, 0. 4 దగ్గర 4 + 1, 5. సో ఆ 2 ప్లేస్ లో 1s పెట్టు, రిమైనింగ్ 0 పెట్టు. ఓకే. 6 అంటే తెలుసా? సార్ 4 and 2 ప్లేస్ లో 1 పెట్టాలి. 1, 1, 0. 7 అంటే 7 అయితే 1, 1, 1 అన్ని 1, 1, 1 పోతుంది. లెఫ్ట్ ఫుల్ చేయకుండా రైట్ ఫుల్ చేయాలి. 8 అంటే 8 అంటే 8 ప్లేస్ లో 1 ఉంటుంది, మిగతా 0. 9 అంటే 9 అంటే 8 ప్లేస్ లో 1 ఉంటది, ఇంకా 1 ప్లేస్ లో 1 ఉంటది. 10 అంటే 10 అంటే 10 అయితే 1, 0, 1, 0. 11 1, 0, 1, 1. 12 1, 1, 0, 0. ఇలా 25 దాకా రాసి పెట్టు నాకు. అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది కదా? ఎస్ సార్, అర్థమైంది. దీన్ని బైనరీ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే. సో 8 అంటే ఎలా ఉంటుంది? 1, 0, 0, 0. 12 అంటే 1, 1, 0, 0. ఫస్ట్ చూడు, 8 and 12 డబుల్ ఎండ్ పెట్టామంటే లాజికల్. లాజికల్ అంటే జస్ట్ ట్రూనా ఫాల్సా ఇస్తుంది. 8 అనేది అదర్, 8 అనేది ట్రూ, 12 అనేది ట్రూ, ట్రూ అండ్ ట్రూ, ట్రూ, ట్రూ అంటే 1 ఇస్తుంది. ఇది లాజికల్, ఇది లాజికల్ ఎండ్. సింగిల్ ఎండ్ పెడితే బిట్ వైజ్ ఎండ్. అంటే ర్యామ్ లో 8 ఎలా స్టోర్ అవుతుంది అండ్ 12 ఎలా స్టోర్ అవుతుంది? నా ఈ రెండింటిని
బిట్ టు బిట్ మధ్యన ఎండ్ ఆపరేషన్ 1 1 1 ఎండ్ ఆపరేషన్ 0 1 0 0 0 0 0 ఎండ్ ఆపరేషన్ ఏంది? రెండు ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్. నా ఆన్సర్ ఇది 8 వస్తుంది. నెక్స్ట్ ఇది లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ట్రూ ట్రూ. 8 ట్రూ 12 ట్రూ కాబట్టి ట్రూ. ట్రూ అంటే 1 ఇస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఆపరేషన్ లాజికల్ ఆర్ ఆపరేషన్. సారీ, లాజికల్ కాదు, బిట్ వైజ్ ఆర్. ఇది బిట్ వైజ్ ఆర్. సో నా చెప్పాలి 1 1 ఎంత వస్తుంది? ఈ 1 1 1 1 0 1 1 0 0 0 0 0 0 ఎంత వచ్చింది? 1 1 0 0 అంటే ఎంత? 12 1 1 0 0 అంటే ఎంత? 12 నా ఎక్స్ఆర్ ఆపరేషన్. ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే ఏందో తెలుసా? ఇది ఎక్స్ఆర్ టేబుల్. రెండు ట్రూ ఉన్నా రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్. ఒకటి ట్రూ అయితేనే ట్రూ. తీసుకో సుహాస్, ఎక్స్ఆర్ టేబుల్ తీసుకో. రెండు ట్రూ ఉన్నా రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్. ఎక్స్ఆర్ టేబుల్ రెండు ట్రూ ఉన్నా రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్. తీసుకున్నావా సుహాస్? ఓకేనా సుహాస్? అయిపోయిందా ఎక్స్ఆర్ టేబుల్? ఎక్స్ఆర్ ఆపరేషన్ రెండు ట్రూ ఉన్నా రెండు ఫాల్స్ ఉన్నా కంప్లీట్ కాలేదా సుహాస్? ఓకే, ఏమైంది సుహాస్? సుహాస్ లేడా? అయ్యా దేవుడా. నా ఇదెంత? ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎంత వస్తుంది నాన్న? సో నా 1 1 0 0 0 1 1 0 0 0 0 0 0 అంటే 1 0 1 0 0 అంటే ఏమొచ్చింది? 4 ఇలా వస్తుంది. 1 8 1 12 4. తీసుకోండి.
సుహాస్ క్లాస్ అంతా రికార్డింగ్ చేపిస్తున్నా, ఏం అది నాకు నేను గ్రూప్ లో పెట్టిన క్లాస్ అయిపోయినా. ఓకేనా? ఓకే సార్. మళ్ళా చాలా నెట్వర్క్ ఇష్యూస్ సార్ ఇక్కడ. క్లాస్ వల్ల రివైజ్ చేయాలి. అదే చూశాను. 1 to 25 వరకు అయితే రాసి పెట్టు ఫోటో. ఏం చేయాలని చెప్పు సుహాస్. ఓకే. నాన్న బయటికి వెళ్తే నన్ను కూడా తీసుకోనండి. Okay, is it completed? Okay. Now, ఈ విధంగా బిట్ వైజ్ అండ్ లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్. లాజికల్ జస్ట్ ట్రూ నా ఫాల్సా ఇస్తాయి. బిట్ వైజ్ ఏంది అంటే బిట్ టు బిట్ మధ్యన అండ్ ఆపరేషన్, బిట్ టు బిట్ మధ్యన ఆర్ ఆపరేషన్, బిట్ టు బిట్ మధ్యన ఎక్స్ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ వన్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? వన్స్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ టెల్డా, యూనరీ ఆపరేటర్. ఇది ఏం చేస్తుంది? ఇట్ చేంజెస్ ట్రూ బిట్ టు ఫాల్స్, ఫాల్స్ బిట్ టు ట్రూ. అంటే 0 బిట్ ని 1 చేస్తుంది, 1 బిట్ ని 0 చేస్తుంది. ట్రూ బిట్ టు ఫాల్స్ అండ్ ఫాల్స్ బిట్ టు ట్రూ. ఇదే ఇట్ చేంజెస్ ట్రూ బిట్ టు ఫాల్స్ అండ్ ఫాల్స్ బిట్ టు ట్రూ. Okay, completed Tanishka. Once complement. Yes, sir. Okay, దీని మీద ఎగ్జాంపుల్ కూడా వద్దు, వన్స్ కాంప్లిమెంట్ మీద. నౌ నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ చూద్దాం. ఇప్పుడు ఇలా బిట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి బిట్స్. ఎలా ఉన్నాయి? 5 అంటే ఎలా ఉంటుంది? 0 0 0 0 0 0 1 0 1. 5 అంటే ర్యామ్ లో ఇలా ఉంటుంది. ఈ బిట్స్ లెఫ్ట్ కు షిఫ్ట్ చేయి, లెఫ్ట్ కు అన్ని బిట్స్ షిఫ్ట్ చేయి. ఒక బిట్ 1 ఈడికి వస్తుంది, 0 ఈడికి వస్తుంది, 1 ఈడికి వస్తుంది. ఆల్వేస్ కొత్తగా 0 ఫిల్ చేసుకుంటుంది. అంటే ఎంత అయింది? లెఫ్ట్ కు ఒక బిట్ చెప్తే 5 కాస్త ఎంత అయింది తనిష్క? 10, sir. 10 అయింది. ఇంకో బిట్ జరుపు, ఇంకో బిట్ లెఫ్ట్ చెప్తే ఏమవుతుంది? 1 0 1 0. ఆల్వేస్ కొత్తగా 0 యాడ్. ఏమైంది ఇప్పుడు? 20, sir.
అంటే 5ని ఒక్క బిట్టు జరిపితే 5 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 అంటే 5 2 జా 10. 2 బిట్లు జరిపితే ఏం జరిగింది? 5 ఇంటూ వాట్? 2 స్క్వేర్ అంటే 5 4 జా 20. ఇలా n బిట్స్ కు లెఫ్ట్ కు జరిపితే 2 పవర్ n తో మల్టిప్లై అవుతుంది. If we shift the n number of bits to left, then the number is multiplied by 2 power n. If we shift n number of bits to left, then the number is multiplied by 2 power n. n bits జరిపితే 2 power n తో మల్టిప్లై అవుతుంది. If we shift n bits to right, then the number is divided by రైట్ కు జరిపామనుకో. హలో 20ని రైట్ కు జరిపితే ఏమవుతుంది? మళ్ళీ 10 అవుతుంది. 10ని మళ్ళీ రైట్ కు జరిపితే ఏమవుతుంది? 5 అవుతుంది. 5ని రైట్ కు జరిపితే ఎంత అవుతుంది తనిష్క? 5ని రైట్ కు ఒక బిట్టు చెప్తే ఎంత అవుతుంది? 2, sir. ఎస్, అందుకే 5/2 అంటే 2. సో కంప్యూటర్లో నిజంగా మల్టిప్లికేషన్లు డివిజన్లు జరగవు. సో మల్టిప్లై చేయమంటే లెఫ్ట్ కు చెప్తుంది, డివైడ్ చేయమంటే రైట్ కు చెప్తుంది. నా 2 పవర్ n తో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఇంటీజరే వస్తుంది ఎప్పుడు కూడా. ఇంటీజర్ బై ఇంటీజర్ ఇంటీజరే. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఈ రెండు బైనరీ ఆపరేటర్స్. రెండు ఆపరెంట్స్ మీద అప్లై చేసుకోవాలి. రాసుకోండి ఇది. లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, బైనరీ ఆపరేటర్స్. If you shift n number of bits to left, then the number is multiplied by 2 power n. If you shift n number of bits to right, then the number is divided by 2 power n. స్ఫూర్తి అర్థమవుతుందా? Yes, sir. సాత్విక Yes. అర్థమవుతుందా? Yes. జెన్నీ అర్థమవుతుందా? Yes, sir. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అండ్ ఆర్ ఎక్స్ఆర్, వీటిని గురించి ఎవడు అడగడు. జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ గురించి అడుగుతాడు. లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 2 పవర్ n తో మల్టిప్లై అవుతుంది. రైట్ షిఫ్ట్ చేస్తే 2 పవర్ n తో డివైడ్ అవుతుంది. నా తీసుకోండి ఇది. ఓకే, రైట్. నేను ఒకటి చెప్తాను, మీరు నా ఏ ఈక్వల్ టు 5 లెఫ్ట్ షిఫ్ట్ 3, బి ఈక్వల్ టు సో 50 లేకపోతే 50
50 right shift 3. Now print a percentage D, A comma B. Answer ఏమొస్తుంది చెప్తారా ఎవరైనా? Can anybody tell the answer of this program? 40 and 6. 40 and 6. 5 into 2 cube, 40. 5 by 2 cube, 5 by 8. So 6, not 6 point something. ఎందుకంటే ఇంటీజర్ బై ఇంటీజర్ ఆల్వేస్ ఇంటీజర్ వస్తుంది. ఇది లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్.
Is it completed? Now, sorry, ఒకటి ఇస్తాను, హోంవర్క్గా ఇస్తాను ఇది. A equal to 10 and 12. B equal to 10 and 12. C equal to 10 or 12. D equal to so 10 or 12. E equal to now 10 cap 12. Now ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటో చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ని చేసి దీని అవుట్పుట్ ఏందో చెప్పండి. చేసి కాదు, ఎగ్జిక్యూట్ చేసి కాదు. నా ఈ ప్రోగ్రామ్ని హోంవర్క్గా చేయండి. F equal to so 10 left shift 2. G equal to 10 right shift of 2. Now FG. A B C D E F G. ఇది కంప్లీట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ని హోంవర్క్గా రాసుకోండి. సార్ ఓకే, కంప్లీటెడ్. ఎస్ సార్. ఓకే, రైట్. నా వన్ మోర్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. నా ఆపరేటర్ పేరు కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్. నా క్వశ్చన్ మార్క్ కోలన్, ఇది కండిషనల్ ఆపరేటర్. దీని సింటాక్స్ అంటే దీన్ని ఎలా వాడాలి. కండిషన్ పెట్టాలి ఫస్ట్, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి, తర్వాత స్టేట్మెంట్ 1 పెట్టాలి, కోలన్ స్టేట్మెంట్ 2 పెట్టాలి. ఇక్కడ మొత్తం 3 ఆపరెంట్స్ ఉంటాయి. కండిషను, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ ట్రైనరీ ఆపరేటర్ ఇస్ ట్రైనరీ ఆపరేటర్ ఆర్ టర్నరీ ఆపరేటర్. ట్రైనరీ ఆర్ టర్నరీ ఆపరేటర్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఇది ట్రూ అయినా కావచ్చు లేదా ఫాల్స్ అయినా కావచ్చు. ఇది ట్రూ అయితే వెళ్ళి స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే వెళ్ళి స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2లలో రెండిట్లో ఏదో ఒక రెండిట్లలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ దిస్ కండిషన్. ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ కావాలా, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ కావాలా అనేది కండిషన్ డిసైడ్ చేస్తుంది. ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే ఇఫ్ దెన్ ఎల్స్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇఫ్ దెన్ ఎల్స్ ఆపరేటర్. నా తీసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇది తీసుకోండి. అనిరోధ్, ఎస్ సార్. హోంవర్క్ ప్రాబ్లంలో ఈ లాస్ట్ ఆన్సర్ 20 అని పెట్టావు, నువ్వు ఇది 20 అని పెట్టావు. సార్ దాని పక్కన 2 ఉంది సార్. అది ఆ? ఇది చెప్తున్నా విను. ఓకే ఓకే సార్. ఇది 20 కాదు 40. ఎందుకంటే 2 బిట్స్ చెప్తే 2 స్క్వేర్ మల్టిప్లై అవుతుంది 40. ఇదేంది 10/4. 10/4 అంటే 2. ఎస్ సార్. జీ కరెక్టే చేసావు కానీ ఎఫ్ తప్పు చేసావు. ఓకే సార్. నాన్నకు ఫీ పే చేయాలని చెప్పు నాన్న అనురుద్. ఓకే సార్. ఓకే సార్. సో జెన్నీ నువ్వు కూడా. ఓకే సార్. ఇది తీసుకున్నారా? ఇది తీసుకున్నారా? ఎస్ సార్. ఓకే. నా ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తా. 2 నెంబర్లు ఇస్తాము, ఏ అండ్ బి. ఏది బిగ్గో చెప్పాలి, ఏ బిగ్గా బి బిగ్గా. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ కామా బి, స్కాన్ ఎఫ్ పర్సెంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. Now A greater than B unda, check it. If it is true, now print A is big. If it is false, now B is big. Now చూడు, A greater than B కనుక ఉంటే A is big అని చెప్తుంది, లేదు అంటే B is big అని చెప్తుంది. Enter AB. So 7, 6. Five, 7. నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నేను 5 and 5 ఇచ్చాను అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది? 5 and 5 ఇచ్చా, ఏబీలు 2. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తావా తనిష్క? నిత్య ఎంటర్ ఏబి 5, 5 ఇచ్చా, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తావా? B.
is big వస్తుంది సార్ వెరీ because గుడ్, false వెరీ గుడ్. బి ఈజ్ బిగ్ వస్తుంది, ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు నాకు 5 ఇచ్చిన ఏ ఈజ్ బిగ్ రావాలి. ఎలా రాస్తే వస్తుంది? నేను 5 ఇస్తా, ఏ ఈజ్ బిగ్ రావాలి నాకు అవుట్పుట్. ఇక్కడ కండిషన్ కెన్ ఎనీబడి టెల్? greater than or equal to. వెరీ గుడ్. ఇప్పుడు 5 ఇస్తే ఏ ఈజ్ బిగ్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది అవుతుంది. ఇలాగే రాయాలని లేదు. బి గ్రేటర్ దెన్ ఏ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ బి ఈజ్ బిగ్, ఇక్కడ ఏ ఈజ్ బిగ్. అంతేగాని ఇట్టనే రాయాలని బట్టి పట్టారు. సో తీసుకోండి ప్రోగ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఒక నెంబర్ ఇస్తే ఇవేనా ఆడా చెప్పాలి కంప్యూటర్. హోంవర్క్ క్వశ్చన్. ఒక నెంబర్ ఇస్తాము, ఇవేనా ఆడా. ఎలా చెప్తాము? డివిజబుల్ బై 2 అయితే ఈవెన్, లేదంటే ఆడు. డివిజబుల్ బై 2 అంటే కోఎఫిషియంట్ 0 వస్తుందా, రిమైండర్ 0 వస్తుందా? రిమైండర్, కోఎఫిషియంట్ కాదు. అందుకే ఏం లేదు, నెంబర్ మాడ్ 2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని చెప్పమనండి, లేదు అంటే ఆడ్ అని చెప్పమనండి. ఇది హోంవర్క్ గా రాయండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా? ఈరోజు చాలు, మళ్ళీ రేపు చూద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో చాలు, రేపు చూద్దాం.